నమస్తే. ఐటీఎల్జీ ఇంటర్లింక్ కు స్వాగతం. వినూత్న డిజిటల్ కరెన్సీ ద్వారా ప్రజలను ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేస్తున్నాము. భవిష్యత్తు ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను మరికొంత కొనుగోలు చేసి దీర్ఘకాలం పాటు ఉంచుకోవాలని అనుకుంటున్నాను. అది మంచి ఆలోచన. ఇంటర్లింక్ గోల్డ్ కు స్వాగతం. లాభాలు తీసుకోండి, కూడబెట్టుకోండి మరియు మీ కాయిన్లను స్టేక్ చేయండి. ఈ ఓటీసీ లాంచ్ అద్భుతంగా ఉంది. అవును, సంఖ్యలు ముందు నుంచే పెరుగుతున్నాయి. మనం చేశాము. టీం కష్టం ఫలించింది. ప్రతి విధానానికి దాని స్వంత ప్రయోజనాలున్నాయి. ఓటీసీ లైవ్ లోకి వచ్చినప్పుడు మీ ప్రణాళిక ఏమిటి? మన అభివృద్ధి చెందుతున్న సంఘం నుండి విభిన్న వ్యూహాలను చర్చిద్దాం మరియు అర్థం చేసుకుందాం. ఓటీసీ లైవ్ అయినందున మనం ఇప్పుడు మన వ్యూహాన్ని నిర్ణయించుకోవాలి. త్వరగా లాభాల కోసం అమ్మేయాలా లేదా దీర్ఘకాలిక రివార్డుల కోసం ఉంచుకోవాలా? ఈ స్టాకింగ్ అండ్ హోల్డ్ వ్యూహం చాలా బాగుంది. అవును, మనం ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చర్చిద్దాం. కలిసి ముందుకు వెళ్దాం. మనం ఈ కొత్త మార్కెట్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం. అవును, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. రిస్క్ తక్కువ, లాభాలు ఎక్కువ. ప్రతి పెట్టుబడిదారుడు భిన్నంగా ఆలోచిస్తాడు. మీరు త్వరిత లాభాలు కోరుకుంటున్నారా లేక దీర్ఘకాలిక సంపదను నిర్మించాలనుకుంటున్నారా? ప్రతి పెట్టుబడిదారుడు భిన్నంగా ఆలోచిస్తాడు. కొందరు త్వరగా లాభాలు కోరుకుంటారు, మరికొందరు దీర్ఘకాలిక సంపదను చూస్తారు. మీ వ్యూహం ఏమిటి? ఇంటర్లింక్ ఐడి. మీ అభిప్రాయం ముఖ్యమైనది. ఓటీసీ ఇప్పుడు లైవ్ లో ఉంది. ఇది ఒక కీలకమైన పెట్టుబడి అవకాశం. మనం ఇక్కడ సెల్ స్ట్రాటజీని అమలు చేయవచ్చు లేదా బై ఇండికేటర్లను పరిశీలించవచ్చు. దీర్ఘకాలిక హోల్డ్ కోసం కస్టమ్ స్ట్రాటజీ ఎంపికల గురించి ఏమిటి?